తల్లి యొక్క ప్రాముఖ్యత, స్త్రీ యొక్క ప్రాముఖ్యత చూడండి. ప్రియమైనటువంటి వాళ్ళ ఎంత పురుషుడైనా, ఎంత సంపాదిస్తూ ఉన్నా, ఎంత కష్టపడుతున్నా, బైబిల్ గ్రంథంలో స్త్రీకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత పురుషుడికి కూడా లేదు. హల్లెలూయా. ఇద్దరిని దేవుడు సమానంగానే చేశాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ శాడిస్ట్ తల్లి ఉంది. నేను ఇట్లా అంటున్నానని మీకు కోపం రావచ్చేమో కానీ ఓ శాడిస్ట్ అయిన తల్లి ఉంది. సహజంగా పిల్లలకి తల్లులు ఏం నేర్పుతారంటే మంచిని మాత్రమే నేర్పుతారు. అట్లా మంచిని నేర్పే వాళ్ళనే తల్లి అనే పదం గౌరవిస్తుంది. తల్లి అనే పదానికి చాలా గొప్ప విలువ ఉంది. భూమి మీద ఉన్న అందరి ప్రేమల కంటే, అన్ని ప్రేమల కంటే దేవుడు ప్రత్యేకమైన ప్రేమను వ్రాసి పెట్టాడు బైబిల్లో. అదేమిటంటే తల్లి మరచిన, తండ్రి విడచిన, నేను నిన్ను. దీని అర్థం ఏమిటంటే ఓ మనిషి భూమి మీద యేసయ్య ప్రేమను చూపించాలి అని ఆలోచన ఉంటే, యేసయ్య ప్రేమ చూడాలి అని ఆలోచన ఉంటే, వారిలో కనపడే ప్రేమ ఏమిటంటే అది తల్లి ప్రేమ. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. నిజమే కదా. భూమి మీద ఉన్న అందరి ప్రేమలు వేరు, తల్లి ప్రేమ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే తల్లిదండ్రులను సన్మానించమని. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద లేక దేవుని సంఘంలో తల్లికి ఉన్నటువంటి గొప్ప బాధ్యత, విలువైనటువంటి సంగతి, ప్రేమిస్తుంది. అవసరమైతే తన ప్రాణాన్ని కూడా పిల్లల కొరకు ధారపోయటానికి, విడిచిపెట్టడానికి వెనుకాడదు. స్తోత్రం కలుగును గాక. సగ శరీరం అని అనుకున్న భర్తనైనా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుందేమో కానీ ఉన్న పరిస్థితులను బట్టి, కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అట్లాగైనా ప్రయత్నం చేస్తేమో కానీ ఓ తల్లి బ్రతుకుతుంది అంటే ఆమె మొదట పిల్లల కొరకే ఎక్కువగా ఆలోచిస్తుంది. చప్పట్లు పడతారు తల్లులందరికీ. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇటువంటి తల్లులందరినీ ప్రపంచం గుర్తించింది. స్త్రీ యొక్క గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించి వాళ్ళకి ఓ గౌరవ డాక్టరేట్ అంటే ఓ ప్రత్యేకమైన రోజుని నిర్ణయించింది. అదే ఈ నెల ఏ నెల? మే 8వ తారీఖు, 11వ తారీఖున ప్రపంచమంతా గుర్తించిన తల్లులకు ఇచ్చినటువంటి గౌరవమైన దినము లేక రోజు. నిజమే, పిల్లలు లేకపోతే తల్లులు చాలా బాధపడతారు. మన సంఘానికి వస్తాడు, మొన్న 31st నైట్ సాక్షి కూడా చెప్పాడు. మోషే, రవణమ్మ కొమరోలు నుంచి వస్తారు వాళ్ళు. ప్రియమైన వాళ్ళగా చాలా సంవత్సరాలు అవుతుంది పెళ్ళి, సంతానం లేదు. ఈ మధ్య కాలంలో దేవుడు అమ్మాయిని జ్ఞాపకం చేసుకున్నాడు, మోషేను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. వాడినేమో రోగం నుండి బయటేశాడు, చావు దాకా వెళ్ళి బయటకు వచ్చాడు. అమ్మాయినేమో గర్భఫలముతో దేవుడు దర్శించాడు. స్తోత్రం కలుగును గాక. 2-3 రోజుల క్రిందట ఓ చక్కని కుమారుడికి జన్మనిచ్చింది. చప్పట్లు కొట్టండి. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే
మోషేకి 2 కిడ్నీలు చెడిపోయినాయి అంట. అమ్మాయినేమో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, వీడికేమో కిడ్నీలు పాడైంది. ఎందుకని నేను ప్రార్థన చేస్తే ప్రభు చెప్పాడు కదా, వాడు చావుదాకా వెళ్ళి బయటకు తీసుకొచ్చినా మరలా తాగాడంట. చెప్పాడు కదా బైబిల్లో, ఎన్నిసార్లు గర్దించినా లోపడిన వాడు మరి తిరుగు లేకుండా అకస్మాత్తుగా, అది అందరికీ వర్తిస్తుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని సంగమా, దేవుడు బిడ్డలారా, ఓ శ్రేష్టమైన మాట, దేవుడు మీకు ఇచ్చిన తల్లి అనే ఓ గొప్ప విలువైన మాటకు మీరు తగినట్లుగా బ్రతకాలి, తగినట్లుగా జీవించాలి. ఇదే దేవుడు మీలో నుండి కోరుకుంటున్నటువంటి ఆలోచన. ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. అయితే ఈ ఉదయకాల సమయంలో ఓ భయంకరమైన తల్లి ఉంది బైబిల్లో. ఆమె గురించి నేను చెప్పడం కంటే చదివిస్తే బాగుంటుందేమో. ఒకసారి తీయండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యం నుండి. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతను అహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. అహాబు సంతతి వారి వలనే అతను యెహోవా దృష్టికి చెడు నడత నడచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనములకు కారకులైరి. హల్లెలూయా. ఏ తల్లి కూడా చేయరాని పని, అసలు చేయాలని ఆలోచనే చేయనటువంటి కార్యాలు ఇదిగో ఇక్కడ ఒక తల్లి ఉంది. ఆమె పేరు అతల్య. చెప్పండి, ఏ పేరు? నోరు తెరవాలి. ఏ పేరు? అతల్య. అతల్య. అందరూ చెప్పండి దగ్గరగా. శ్రీరామ ముఖంగా మీరు చెప్పాలి. ఏ పేరు? ఆ పేరు అతల్య. ఈమె కూడా దేవుడు తల్లి పోస్ట్ ఇచ్చాడు, ఓ కొడుకునిచ్చాడు. ఆ కొడుకు కూడా రాజు. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ అతల్య ఎవరు అంటే ఆహాబు వంశస్థురాలు. ఈ ఆహాబు వంశానికి రాజరికంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ అతల్య యొక్క తల్లి ఎవరంటే యెజబెలు. చెప్పండి ఎవరు? యెజబెలు కూతురు అతల్య. వీళ్ళు ఇశ్రాయేలు యొక్క రాజ్యమునకు రాజులు. అహాబు, యెజబెలు, ఇశ్రాయేలు 10 గోత్రముల వారికి రాజులు. అయితే దేవుడు బిడ్డలారా చిన్న కన్నేసింది యెజబెలు. ఏమనంటే మనం 10 గోత్రాల వాళ్ళమే కదా, ఇంకా 2 గోత్రాల వారు, బెన్యామీను గోత్రం, యూదా గోత్రం, ఈ 2 గోత్రాలు యూదా వంశముగా చలామణవుతుంది. అంటే ఇశ్రాయేలు రాజ్యం 2 ముక్కలైన రోజులవి. మొన్నటిదాకా ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు అంతా ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా. అయితే కొందరు పుణ్యాన ఏ విధముగా ఆంధ్ర వేరు తెలంగాణ వేరు అని ఏ విధంగా డివైడ్ చేశారో ఆ
యోధా రాజు లేడు. యోధా రాజేమో అహస్య అనగా అతల్య కుమారుడు. యెరోబాము, రెహబాము అని వీళ్ళిద్దరి దగ్గర ఇశ్రాయేలు రెండుగా చీలినప్పుడు సొలొమోను వంశం అనగా దావీదు వంశమేమో యోధా వారిని పరిపాలించింది. స్తోత్రం కలుగును గాక. యెరోబాము వంశమేమో ఇదిగో ఇశ్రాయేలును పరిపాలించింది. ఇట్లా రెండుగా విడిపోయిన తరువాత 10 వంశముల వారి సంతతికేమో లేక రాజ్యానికేమో 10 యొక్క ఉన్నటువంటి వీరి యొక్క రాజ్యానికేమో అహాబు రాజు అయ్యాడు. అక్కడ రాణి ఎవరంటే యెజెబెలు. స్తోత్రం కలుగును గాక. యెజెబెలు గురించి మీకు చెప్పాల్సినంత పని లేదు. ఆమెలో ఉన్నటువంటి మూర్ఖత్వం, ఆమెలో ఉన్నటువంటి క్రోధం, ఆమెలో ఉన్నటువంటి అపవిత్రత. అసలు యెజెబెలు అనే మాటకి అర్థం ఏంటంటే వ్యభిచారి. వింటున్నారా? తల్లి పోషించినటువంటి ఆ తల్లిని కూడా దేవుడు కనికరించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అయితే యెజెబెలు అహాబు భార్యాభర్తలు అన్నమాట. వీళ్ళకు పుట్టిన సంతానమే అతల్య. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, యెజెబెలు ఏమైనా ఆలోచన చేసిందంటే 10 గోత్రాల వారే మనకు రాజరికంలో ఉన్నారు. ఆ మిగిలిన 2 గోత్రాల వాళ్ళు కూడా కలుపుకుంటే 12 గోత్రాల వారు మనకిందే ఉంటారు కదా. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా అని ప్లాన్ చేసి తన కుమార్తెను ఒమ్రీ కుమారుడైన అహస్యాకు ఇవ్వడానికి, ఒమ్రీ తరువాత ఇదిగో అహస్య రాజు అయ్యాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 2 గోత్రాలను కూడా కలుపుకొని ఏక ఛత్రాధిపత్యం చేయాలని యెజెబెలు తిరుగులేదు. మంచి తల్లిని అనిపించుకోవాలని లేదు. పిల్లలు మంచిగా పెంచుదాం, పెంచి మంచి తల్లి అనిపించుకుందామని లేదు తల్లికి. ఏక ఛత్రాధిపత్యం. రాజ్యం అంతా నాదే కావాలి, అందరూ నా మాట వినాలి, అందరూ నా క్రిందే ఉండాలి, అందరినీ నేనే పరిపాలించాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక అని క్రూరమైన ఆలోచనతో నింపబడిన యెజెబెలు ఇదిగో ఒమ్రీ కుమారుడైన అమజ్యాకు ఇదిగో తన కుమార్తెని ఇవ్వాలని, అతల్యాని ఇవ్వాలని మొత్తానికి రాజు కుటుంబం కదండి. ఈ రాజు కుటుంబమే ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఇశ్రాయేలు వంశస్థులు అందరేమో విగ్రహారాధన చేసేవాళ్ళు. స్తోత్రం కలుగును గాక. ఎత్తైన ప్రతి స్థలంలో, పచ్చని ప్రతి చెట్టు కింద విగ్రహాలను పెట్టి ఆరాధించిన 10 గోత్రాల వారు ఇశ్రాయేలీయులు. బెన్యామీను, యూదా గోత్రం వీళ్ళేం చేసేవాళ్ళంటే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. కొట్టండి గట్టిగా, చెప్పండి గట్టిగా ఉంటాయి. వాళ్ళేమో విగ్రహాలను ఆరాధన చేస్తుంటే వీళ్ళేమో దేవునిగా ఆరాధించేటటువంటి వారు. అందుకని దేవుడు ఎప్పుడు కూడా యోధా వంశపు వారికే, యోధా రాజులకే దేవుడు తన హస్తాన్ని తోడుగా ఉంచేవాడు. విగ్రహారాధన చేసే ఏ వంశస్థులకైనా, ఏ కులస్తులకైనా, ఏ మతస్థులకైనా దేవుని హస్తము తోడుగా ఉండదు. ఇశ్రాయేలుని పరిపాలించిన ఏ రాజైనా కానివ్వండి, దానినే ఎక్కువగా ప్రోత్సహిస్తూ వచ్చేవాళ్ళు. కనపడేవాడే దేవుడు,
యోధా గోత్రికులైన యోధా వంశస్థులు, బెన్యామీను వంశస్థులు ఈ ఇరువురు మాత్రం దేవుడిగా ఆరాధించేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ఆరాధిస్తూ వచ్చిన రాజరికంలో నుండి వచ్చిన వాడు ఈ అమర్చ. ఎంత చండాలమైన ఆలోచన చేసిందో చూడండి ఆ తల్లి. అతల్యాను కనుక యోధా రాజు కుమారుడికి ఇస్తే ఇక మనకు తిరుగు ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు కూడా చూడండి, రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు, టీడీపీలో ఉన్నవాళ్ళు వైసీపీ వాళ్ళు చేసుకుంటారు, వైసీపీలో ఉన్నవాళ్ళు బీజేపీ వాళ్ళు చేసుకుంటారు. హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారా? ఈ పార్టీ వచ్చినా మనకు నష్టం ఉండదు, ఆ పార్టీ వచ్చినా నష్టం. అన్ని పార్టీల్లో వీళ్ళే ఉండొచ్చు, వీళ్ళ బంధువులు ఉండొచ్చు, వీళ్ళు చేసే చట్టాలన్నంతా కప్పి పెట్టుకోవచ్చు అనేది ఈ రాజకీయ నాయకుల యొక్క కుట్ర. ఈ రోజు కాదు, ఆ రోజున యెజెబెలు దగ్గర ప్రారంభమైంది. ఈ రోజు కొత్తగా పుట్టింది అనుకోలేదు. ప్రతి దాని మూలం, ప్రతి దాని ఆధారం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి వస్తుంది. హల్లెలూయా. చరిత్రకు ఆధారమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. గట్టిగా చప్పట్లు. అన్ని గ్రంథాలు లాంటిది కాదు, పరిశుద్ధ గ్రంథం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, అందుకని ఈ యొక్క ఆధారం అదో అక్కడ నుంచి వచ్చింది. ఒమ్రీ కుమారుడైన అమజ్యాకు నా కుమార్తె అయిన అతల్యానిస్తే, అతల్య అనే పేరుకి అర్థం ఏమిటంటే యెహోవాకు బోధపరిచేదంట, లేక యెహోవా బోధపరిచేది. దేవుడు ఏమో నేర్పుతుంటే ఈమె దేవునికి నేర్పేమైందట. ఇస్తున్నారా? యేసయ్యకి మహిమ కలుగును గాక. చాలా మంది స్త్రీలలో ఇటువంటి స్వభావం కనపడింది. దేవుడు మనకు నేర్పుతుంటే మనమేం చేస్తాం తెలుసు, ఒక్కోసారి దేవుడికి నేర్పాలి. ఎక్కడిది స్పిరిట్ అంటే అతల్య స్పిరిట్. ఎక్కడి నుండి వచ్చిందంటే యెజెబెలు దగ్గర నుండి వచ్చింది. ఓ బ్రహ్మాండమైన తల్లి కూతురు వీళ్ళిద్దరు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పండి చేతులే. హల్లెలూయా. ఓ బ్రహ్మాండమైన తల్లి కూతురు. ఇటువంటి చరిత్ర, ఇటువంటి నీచమైన చరిత్ర, ఇటువంటి దరిద్రపు చరిత్ర ఇంకా ఏ తల్లి కూతురు మనలో లేదు. మదర్స్ డే కనుక ఒకవేళ ఇటువంటి స్వభావాలు ఏ తల్లిలోనైనా ఉంటే చెప్పనక్కర్లేదు, ఆటోమేటిక్ గా వాళ్ళ కూతురు మీదకి వచ్చేస్తాయి. స్తోత్రం కలుగును గాక. నోరు తెరవాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా అని నేను అనట్లేదు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వాక్యం చెబుతుంది సమాధానం. చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ మాట. అదిగో సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిలో ఎవరట? ఏందమ్మా మధ్యలో తల్లి ఎట్టిలో ఎవరట? చెప్పాలి గట్టిగా. ఎవరట? ఎవరాళ్ళు? చెప్పుకోవడానికి ధైర్యం లేదనుకుంటా మీకు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి ఎట్టిలో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి గట్టిగా
చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి అహల్య, దేవునికి మహిమ కలుగును గాక, తన యొక్క కుమారుడు నేర్పుతున్నటువంటి సంగతి ఏమిటంటే, తన కుమారుడికి ఏ విధంగా నేర్పుతుందంటే, ఇప్పుడు రండి దినవృత్తాంతాల గ్రంథానికి ఇప్పుడు చదవండి ఆ మాటని. ఏం చేయడానికి నేర్పింది ఆ తల్లి? 22 రెండవ వాక్యం. ఏదైనా ఆరంభించినప్పుడు అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. కనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. స్తోత్రం కలుగును గాక. ఏ తల్లి అయినా, ఏ కుమారుడైనా దుర్మార్గపు పనులు చేయరా అని నేర్పుతుందా? అమ్మగారా చెప్పాలి మీరు నాకు. ఏ తల్లి అయినా, ఎంత చెడిపోయినోడైనా కొడుకు దుర్మార్గపు పనులు చేయరా? మనం దుర్మార్గపు పనులే చేయాలి, మోసమే చేయాలి, అన్యాయంగా బ్రతకాలి అని ఏ తల్లి అయినా, ఏ కుమారుడికైనా నేర్పుతుందా? అసలు ఆ మనిషిని తల్లి అమ్మరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తాలి గట్టిగా హల్లెలూయా. ఆ మధ్య ఒక కుమారుడు తన భార్యను చిత్తకొట్టి ఆ పడేసి వెళ్ళిపోయాడు. చస్తే చస్తుంది అని. ఎందుకు వెళ్ళాడు వీడంటే, మందు తాగి రావడానికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చి కొట్టడానికి. ఈలోపు సంగతి అమ్మాయి అంతా అంటే ఆమె యొక్క భర్త తల్లి ఈమెకు సమాచారం చెప్పాడు. నిజంగా ఈ తల్లి పిల్లల కన్నా తల్లి అయితే, ఆ మమకారం కడుపు తీపి నిజముగా కలిగిన తల్లి అయితే, ఏమనాలంటే ఆ కోడల్ని హాస్పిటల్ కదా తీసుకెళ్ళాలి, లేదా ఎవరైనా తీసుకెళ్ళమన్నా చెప్పాలి. అంటే నా కొడుకుని రాసి రంపాలు పెడుతుంది. పోతే పోయిందిలే. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పోతే పోయిందిలే. నా కొడుకుని రాసి రంపాలు పెడుతుందని పిల్లలు కలిగినటువంటి తల్లి తన కోడల విషయంలో పలుకుతున్నటువంటి ఓ దరిద్రపు మాట ఇది. మరి వీళ్ళు ఎవరంటే దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరు ఆత్మ అంటారు ఇది? ఎవరాత్మ మీద పనిచేస్తుంది? దేవుని ఆత్మ కాదు. దేవుడు ఊదిన ఊపిరి విలువ తెలియని జనాలు వీళ్ళు. కొడుకుని ఏనట్లా కన్నదో, వచ్చిన కోడలు కూడా వాళ్ళ తల్లి అట్లాగే కన్నది కదా. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పాలి చేతులే హల్లెలూయా. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఓ శ్రేష్టమైన మాట, అతల్య లాంటి భయంకరమైన తల్లులు నేటి దినాలలో కనబడుతున్నారు. తన కొడుకు చెప్తుంది కదా, తన కొడుకులోకి చెప్తుంది, దుర్మార్గపు పనులు చేయి. స్తోత్రం కలుగును గాక. తెరవాలి గట్టిగా హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. దుర్మార్గపు పనులు ఒక
ఒకసారి చేయమని కదా. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి, దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. ఆమె చెప్తారా? ఒకసారి చెప్పలేదు, ఒకసారి చెప్పి వదిలేయాలట. ప్రతిరోజు కూడా, ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో ఆ మాటను అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉపయోగించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చాలా మంది తల్లులు వాళ్ళ పిల్లలకి నేర్పే విధానం ఎట్లానే ఉంటుంది. నాయనమ్మ దగ్గర బాబాకు, హల్లెలూయా, జేజే దగ్గరకు బాబాకు, బాబాయ్ వాళ్ళ దగ్గరకు బాబాకు, పెద్దనాన్న వాళ్ళ దగ్గరకు బాబాకు నేర్పుచూ వచ్చాను. స్తోత్రం కలుగును కాక. దుర్మార్గపు పనులు చేయమని నేర్పుచూ వచ్చాను. రక్త సంబంధానికి నీ దగ్గర విలువ లేకపోతే, రక్త సంబంధం మీదే నీకు ప్రేమ లేకపోతే, హల్లెలూయా చేతులెత్తాలి గట్టిగా, హల్లెలూయా. ఇంకా యేసు రక్తం యొక్క విలువ, యేసు రక్తం యొక్క ప్రేమ నీలో ఎట్లా ఉన్నది? యేసయ్య ప్రేమించినట్లుగా అందరినీ నీవు ఎట్లా ప్రేమించగలుగుతావు? రక్తాన్ని పంచుకొని పుట్టిన కొడుకుకే ఈ విధమైన బోధ చేస్తున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. తల్లి, నీ జన్మ చాలా విలువైంది. దేవుడు నీకు ఇచ్చిన యోగ్యత, అర్హత, నీ గర్భమున నీవు మోసిన నీ పిల్లల యొక్క విలువ చాలా పవిత్రమైనది. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి గట్టిగా, హల్లెలూయా. పవిత్రమైన కార్యాన్ని కూడా దుర్మార్గపు పనులు చేయమని రోజు నేర్పుతూ వస్తున్నట్ట, రోజు నేర్పుతూ వస్తున్నా. ఈ సందర్భంలో రోజు మనం మన పిల్లలకి ఏమి నేర్పాలి? నిజమైన తల్లివైతే, నిజమైన తండ్రివైతే మీరు మీ పిల్లలకి రోజు ఏమి నేర్పాలి? పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్లికి సిద్ధపడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి, చెప్పాలి, హల్లెలూయా. మీరు ఒకవేళ నన్ను అడగొచ్చు, అన్నా రక్త సంబంధం గురించి లెక్చర్లు ఎత్తున్నావు, చెప్తా మీకు, నా గురించి కూడా చెప్పాలి. హల్లెలూయా. మరి మీ రక్త సంబంధికులు ఎందుకు దగ్గర తీయట్లేదు అని ఒకవేళ మీరు నన్ను అడిగితే, మీ అందరి మాటలే వాళ్ళని దగ్గర తీశారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి, హల్లెలూయా. మీరందరికీ మీరు కాబట్టి కొందరు ఉన్నారు, అప్పుడు నాకు చెప్పిన వాళ్ళలో కొందరు ఉన్నారు, ఇంకా దగ్గర తీశారు. వాళ్ళు నాకు మిగిల్చింది ఏంటంటే, నేను ఎప్పుడో 93వ సంవత్సరంలోనే ఈ రక్త బంధాన్ని తెచ్చుకొని దేవుడి సేవ నిమిత్తమై వచ్చేసాను. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా, హల్లెలూయా. వాళ్ళు నాకు నేర్పిన పాఠం ఏమిటంటే, సేవలో రక్త బంధం ఉండకూడదు. ఏ బంధం ఉండాలంటే యేసయ్య రక్త బంధమే ఉండాలి. చప్పట్లతో దేవుడిని మహిమ. నేను ప్రేమించిన, నేను చూపించిన అది కాదు అని దేవుడు వాళ్ళ ద్వారా నాకు నేర్పించాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య రక్తపు విలువే నన్ను నడిపిస్తుంది, ఇక మీద కూడా నడిపిస్తుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా.
కుటుంబంతో లేను, పిల్లలు లేరు, నాకు సంబంధించిన వాళ్ళంటే ఎవరు లేరు. ఉన్నదంతా యేసయ్య రక్త సంబంధికులే. ఆమేన్. పలకాలి గట్టిగా ఆమేన్. నన్ను కడిగింది ఆ రక్తం, నిలిపింది ఆ రక్తం, బ్రతికిస్తుంది ఆ రక్తం, మీ అందరినీ దగ్గరకు చేర్చింది కూడా ఆ రక్తమే. ఇప్పుడు మీరేం చేయాలంటే చూడండి, ఈ రక్త సంబంధానికే మన మధ్యలో విలువ లేవు. మరి యేసయ్య రక్తం నీ మీద ఉందని, నువ్వు యేసయ్య రక్త సంబంధమని నీలో నుండి తెలియపరచడానికి నీవు ఒక తల్లిగా మారాలి. చప్పట్ల కొట్టు గట్టిగా, చెప్పాలి గట్టిగా. నీవు ఒక తండ్రిగా మారాలి. తల్లి అనే పదం ఏదో నోటుతో అంటే సరిపోదు. పిల్లలు కలిగిన వాళ్ళు అందరూ తల్లులైపోరు. అందుకే అతల్య లాంటి తల్లులు మీలో ఉండకూడదు. ఆమె కలుగుతారా? చెప్పండి గట్టిగా ఆమె. దుర్మార్గపు పనులు చేయమని తన కుమారుడు చెబుతుంది. ఇక్కడ ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన భారం కానీ ఆయన బాధ్యత కానీ ఏమిటి అంటే, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టిలో నేను పాపినవుతాను. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన పేరే సమూయేలు. సమూయేలు అంటాడు కదా, ఇశ్రాయేలీయుల నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే నేను యెహోవా దృష్టిలో పాపం చేసినాడు. చెప్పండి చెప్పండి, ఏం చేసినాడు అంటే దాని అర్థం ఏమిటంటే, ప్రార్థన చేయని ఏ వ్యక్తి అయినా పాపే. ఎవరి నిమిత్తం? ఇశ్రాయేలీయుల నిమిత్తం, దేవుని పిల్లల నిమిత్తం, దేవుని ప్రజల నిమిత్తం ప్రార్థన చేయని ఏ వ్యక్తి అయినా పాపిగా పరిగణిస్తుంది బైబిల్. ఆయన దగ్గరికి వెళ్ళి, సమూయేలు గారి దగ్గరికి వెళ్ళి పలకరించి, సమూయేలు, ఎంత రోషం, ఎంత వైరాగ్యం, ఎంత తెగింపు నీలో ఎక్కడి నుండి వచ్చిందయ్యా? సమూయేలు, నీలో ఎక్కడి నుంచి వచ్చిందని సమూయేలు అడిగితే, సమూయేలు చెప్పేటటువంటి ఓ విలువైన మాట ఏమిటో తెలుసా? చప్పట్లు కొట్టండి, నేను చెప్తాను. ఆయన చెప్పే గొప్ప మాట ఏమిటంటే, రామాలో ఉన్న దేవుని మందిరానికి నా తల్లి వెళ్ళి, స్తోత్రం కలుగును గాక, నా మీద ఈ ఆత్మ ఉండటానికి, ప్రార్థనాత్మ ఉండటానికి, ప్రార్థన చేయకపోతే పాపమని నేను ఎంచటానికి ఎంత వైరాగ్యం, ఎంత సమర్పణ, ఎంత త్యాగం నాలో రావటానికి గల కారణం ఏమిటంటే, ఎక్కడ ఉంది ఆ మందిరం? ఎక్కడుందని రాశాడు మందిరం? అది చదువుతారు. షిలోహులో ఉన్న దేవుని మందిరానికి స్తోత్రం కలుగును గాక. నా తల్లి వెళ్ళిన దగ్గర నుండి ఆమె ఏం చేస్తుందంటే, ఎవరా చేయదు? స్తోత్ర తెరవాలి, గట్టిగా తెరవాలి. అందులా ఆమె అనుకోండి, ఏది పోయినేది మీకు మైండ్. గట్టిగా చెప్పండి ఆమె. మీ బుద్ధి గుణం మారాలన్న బాధ. నా తల్లి షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఎవరా నీరు పాడు మాటలు మాట్లాడదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి రాజకీయాలు చేయదు. నా తల్లి షిలోహులో ఉన్న
మందిరానికి వెళ్ళి చేసింది ఏంటంటే, హృదయము నీళ్ళ వలె కుమ్మరించున్నట్లుగా దేవుని సన్నిధిలో నా తల్లి నీళ్లను హృదయం వలె కుమ్మరించబడినట్లుగా నా తల్లి ప్రార్థన చేసి నన్ను కన్నది. కొట్టుగట్టిగా చెప్పండి. ఎక్కడి నుండి వస్తుంది ఆశీర్వాదం పిల్లల మీదకి? యెజబెలులో ఉన్న ఈ దుర్మార్గపు ఆలోచన తన కుమార్తె మీదకి వస్తే అతన్నే తన కొడుకు ఏమని నేర్పుతుందంటే దుర్మార్గపు పనులు చేయమని నేర్పుతున్నట్టు. సామెత చెప్పు వారందరూ ఏమని చెప్తారని రాయబడింది అక్కడ చదివాం. ఎహెజ్కేలు గ్రంథం 16:44. సామెత చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే. యేసయ్యకు మహిమ కలుగును గాక. తండ్రి ఎట్టివాడో కుమారుడు అట్టివాడే. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే. నో డౌట్ ఎట్ ఆల్. ఎవరి జీవితంలోనైనా ఎంతకు మించి ఇంకా గొప్పగా జరిగేదే లేదు. సమీరులు చెబుతున్న సాక్ష్యం ఏమిటంటే, నా తల్లి స్తోత్రం కలుగును గాక. కావాలంటే చూడండి, భూమి మీద ఉన్న చరిత్రలన్నింటిలో కూడా ఏ తల్లి అయితే పిల్లల ఎడల బాధ్యత కలిగి, ఏ తండ్రి అయితే పిల్లల ఎడల బాధ్యత కలిగి వారు మంచి మార్గాన్ని, మంచి బోధని, అదే అంటాడు కదా సామెతల గ్రంథంలో, వారు బాలులుగా ఉన్నప్పుడే, పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తన వారికి బోధించండి. పెద్దవారైన తర్వాత కూడా వారు దానిలో నుండి దాని అర్థం ఏమిటంటే, ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాఠం అతల్య లాంటి తల్లి ఉండకూడదు, హన్నా లాంటి తల్లులుగా ఉందురుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకని ప్రియమైనటువంటి తల్లులారా, ఈ మదర్స్ డే సందర్భంగా దేవుని సేవకుడిగా, నీ తండ్రిగా నేను కోరుకునేటటువంటిది ఏమిటంటే, అతల్య లాంటి మనసు మీకు ఉండకూడదు. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిది. తండ్రి ఎట్టివాడో కుమారుడు అట్టివాడు. ఎందుకంటే మీరు శరీరం కదా, శరీరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు కదా. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో మనం నేర్చుకోవాల్సింది ఈ రక్త సంబంధానికే మనం న్యాయం చేయట్లా. తల్లి పోషణలో ఉంది. కుమారుడికి దుర్మార్గపు పనులు చేయమని, కుమార్తెకి దుర్మార్గపు పనులు చేయమని నేర్పడం తప్ప ఇంకేం చేయగలుగుతాం? అయితే దేవుని మందిరానికి వచ్చినటువంటి నాన్న స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. వ్యవహారాలు కాదు దేవుని మందిరంలో, అనవసరమైనటువంటి మాటలు కాదు దేవుని మందిరంలో, ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. ఆమేన్. ఇక్కడ వ్యత్యాసాలు ఉండకూడదు. ఆమేన్. ఇక్కడ అనవసరమైన మాటలు ఉండకూడదు. ఆమేన్. చూడండి, తల్లి ఎంత నీతిగా దేవుని మందిరంలో బ్రతికిందో, ప్రార్థన చేసిందో, సేమ్ స్పిరిట్, అదే ఆత్మ. లోకంలో అంటారు కదా, ఏమనంటే తల్లిదండ్రులు ఏముంటాయో అదే పిల్లలలో కనపడతాయంట. స్తోత్రం కలుగును గాక. చెప్పండి చెప్పండి హల్లెలూయా. కొందరు తల్లి చాలా లావుగా ఉంటుంది, కూతురు మాత్రం సన్నపడదు. కొన్ని శరీర స్వభావమైన వాటిని, శరీర స్వభావమైన గుర్తులు ఒకవేళ కూతురులో కొడుకులో కనపడకపోయినా మీ బుద్ధి మాత్రం పిల్లల్లో కనపడుతుంది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా.
అటువంటి సమయంలో నిజముగా దేవుని ప్రేమ, యేసు రక్తము కలిగినటువంటి పొందినటువంటి ఏ తల్లైనా తండ్రి అయినా ఏమి నేర్పిస్తారంటే వీడు చెడిపోకూడదు, ఈ అమ్మాయి చెడిపోకూడదని అతనిలాగా దుర్మార్గము పనులు చేయమని చెప్పదు. అన్నా వలె తనను తాను తగ్గించుకుంటుంది. కొట్టుగట్టిగా చెప్పడం దేవుని సన్నిధిలో నీళ్ళ వలె ఆమె హృదయాన్ని కుమ్మరించే తల్లిగా, తన యొక్క హృదయాన్ని కుమ్మరించే తండ్రిగా దేవుని సన్నిధిలో నేర్పేటటువంటి ఓ విలువైన వ్యక్తిగా తన ద్వారా పిల్లలకు కీడు కలగకూడదని తన జీవితాన్ని మార్చుకుంటారు తల్లులు. మార్చుకోవాలి తండ్రులు. పిల్లలు కన్నాము, అబ్బా వాళ్ళకు లేదు పిల్లలు, మనకు కనిపెట్టడం కాదు కాదు, అది తల్లి పోస్ట్ కాదు. నీ పిల్లలు చెడిపోతుంటే, పాడు పనులు చేస్తుంటే మరి నీ బాధ ఎక్కడ? 9వ అధ్యాయం 20వ వాక్యం ఒకసారి చూడండి అన్నమాట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ. స్త్రీలారా, ఇర్మియా గ్రంథం 9:20. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. చప్పట్లతో. స్త్రీ పాత్ర నుండి తల్లి పాత్రలోని అడుగు పెట్టినటువంటి ప్రతి వ్యక్తి తన కుమార్తెలకు నేర్పవలసింది ఏమిటంటే, ఏం నేర్పమన్నారు? స్త్రీలారా, యెహోవా మాటకు చెవియొగ్గి, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఏంటి ఆయన నోటి మాట? మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. చప్పట్లతో గట్టిగా. మన పిల్లలకు మనం నేర్పాల్సింది ఏంటంటే, వాడిలాగా చదువు, వీడిలాగా చదువు, ఆమె చూసి నేర్చుకో, ఈమె చూసి నేర్చుకో, ఈ కాదు మనం నేర్పాల్సింది. అవి ఆల్రెడీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు, నువ్వు చెప్పకుండానే నేర్చుకుంటూనే ఉన్నారు. హల్లెలూయా. సెల్ ఫోన్ కొనిట్లా వాళ్ళు అడిగితే కొనిస్తున్నావు, ఆల్రెడీ చెప్పకుండానే వాళ్ళని మేము చూసి నేర్చుకుంటూనే ఉన్నారు. అబద్ధం ఆడమని నువ్వు చెప్పట్లా, వాళ్ళు నువ్వు చెప్పకుండానే నేర్చుకుంటున్నారు. మనం నేర్పాల్సింది ఏంటంటే రోదన చేయు విద్య. హల్లెలూయా. దేవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్యకాలంలో చెప్పుడు లేదా నేను గుర్తుంటాను. ఆ భార్య భర్తలకి ఒక్కదే కూతురు, 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటాయి. చిన్న పిల్ల. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని కూర్చున్నాం. ఆ చిన్న పిల్ల 7-8 సంవత్సరాల పాప. అప్పుడు మనకి ఇంకా ఈ మందిరం కట్టబడాల పాక ఉంది. ఆ చిన్నపిల్లకి వాళ్ళ అమ్మ నాన్న చెప్పకపోతే ఎట్లా తెలిసింది? రెండు మూడు మాటలు మాట్లాడేది. యేసయ్యా, చిన్నపిల్ల కదా, ముందు ఉండే మాటలు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా ఏదో ప్రార్థన చేస్తుంది. ఒక 4-5 మాటలు ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఏడుస్తుంది. స్తోత్రం కలుగును గాక. మా అన్నయ్య వాళ్ళకి మంచి మందిరం యేసయ్యా, 50 మందిని తీసుకురా యేసయ్యా,
నేను ఎప్పుడు అమ్మాయి పుట్టలే. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో మాట్లాడతానే కానీ వాళ్ళ అమ్మ చెప్పిందంట దగ్గర కూర్చోబెట్టుకుని పిల్లకి, అమ్మా మన అన్నయ్య వాళ్ళకి పెద్ద మందిరం లేదుగా, కూరి పాకాగా అందరూ ఎగతాళి చేస్తున్నారని చెప్పాడుగా అన్నయ్య, ఒకసారి వాక్యం చెప్తా, పూరి మందిరం అంటున్నారని అందరూ ఎగతాళి చేస్తున్నారని చెప్పాడుగా అని ఆ తల్లి ఆ పాపకు నేర్పింది ఏంటంటే రోదన చేసే ప్రార్థన నేర్పింది. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి నోరు తెరిచి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఎదురుగా ఆడిందా స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోదన చేయటం అంటే పిల్లలకి చిన్నప్పుడే నేర్పితే పెద్దవారు అయిన తర్వాత వాళ్ళు ఏం కాదు కలగిపోవాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరైనా పెద్దవాళ్ళు ఇంటికి వచ్చారనుకో, అందురా ముసలాడు వచ్చాడు, ముసలి వచ్చిందా, మనం నేర్పే విద్య ఎట్లా ఉంటుంది? వచ్చాడు ఇది మనం నేర్పే విద్య. భార్య భర్తలు ఇంట్లో కొట్టుకుంటా తెచ్చుకుంటా ఉంటే అయ్యేదే నేర్చుకునేది పిల్లలు. మనం నేర్పాల్సింది అది కాదు, బైబిల్ చెప్తుంది అది కాదు, రోదన చేయు విద్య. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. రోదన చేయటం, కన్నీళ్లతో ప్రార్థన చేయటం చిన్నప్పుడే మీ పిల్లలకు నేర్పిస్తే ఆ పాపం చూసినప్పుడు అనిపించింది కదా, పెద్ద అయిన తర్వాత ఈ పిల్ల గొప్పదైంది అనుకున్నా. ఇప్పుడు ఏమైందో తెలుసా? హైదరాబాద్లో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో గొప్ప ఉద్యోగం చేస్తుంది. నెలకు ₹1,00,000 జీతం ఆల్రెడీ. హల్లెలూయా హల్లెలూయా. మనం మాట్లాడే పోస్టుల మాటలు, అపవిత్రమైన మాటలు, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పే సాడీలు, వాళ్ళు మంచులుగా వీళ్ళు మంచులుగా అని చెప్పే మాటల వలన పిల్లల హృదయాలు ఏమవుతున్నాయి అంటే చెడిపోతాయి. అందుకు కాదు దేవుడు నీకు పిల్లలు ఇచ్చింది అతల్య వలె చెడబడతామని కాదు, అన్నా వలె ప్రార్థనా పనులను చేస్తావని గట్టిగా సమయంలో ఏమిటి నీ బుద్ధికి కారణం? స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. దేవుని గురించి చెప్తున్నా. మా అమ్మ విషయంలో నేను బాధపడేది అదే, కన్నీళ్లతో చెప్తున్నాం. చేత కాదు, ఒకరిని ఒక రకంగా ఇంకొకరిని ఇంకొక రకంగా చూడటం. చాలా సమయాల్లో నాతో చెప్పేది, నేను దాన్ని అంగీకరించను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యేసయ్య ప్రేమ కదని మనం నేర్చుకోవాల్సింది. సచ్చేదాకా రక్త సంబంధమేనా? సచ్చేదాకా ఆ బుద్ధులేనా? దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మరి మీరు చెప్పేవాళ్ళు ఆ వరకు లేదు నాకు తెలియదు. ఎవరైనా నా దగ్గరికి రూమ్లోకి మాట్లాడటానికి వస్తే తర్వాత రోజు ఏదేదో అనేసేది. నేను ఆమె ద్వేషించట్లేదు, ప్రేమిస్తున్నాను కనుకనే ఈ రోజు కూడా నేను చెప్పే మాట అదే, అమ్మా అందరూ ఒకటే మనకి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ పిల్లలు నీకు అందరూ ఒకటే ఎట్లా అంటావో, నా పిల్లలు కూడా నాకు అందరూ ఒకటే. చప్పట్లు కొట్టు గట్టిగా. నీలాగా రక్త సంబంధం కాదు నాది, యేసయ్య రక్త బంధం ఇది.
మీటింగ్కి వచ్చింది. ఒకవేళ మీరు ఎవరన్నా అడగాలన్నా అడగండి, చెప్పిందో లేదో. ఆమె నేను చిన్న చూపు చూడట్లేదు, తక్కువ చేసి మాట్లాడట్లేదు. బాధేసేది. మీరు నేను కన్న పిల్లలు కాదు, యేసయ్య ఇచ్చిన పిల్లలు. మిమ్మల్ని ఏదన్నా నాకు బాధ కలిగేది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది బలిపీఠం. ఏ నిలబడి నేను అబద్ధం చెప్పకూడదు. ఇంకో దగ్గర నిలబడి చెప్తాను అనుకునేది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ ఒక్క విషయంలోనే చాలాసార్లు బాధపడ్డాను. నా పిల్లలతో నేను మాట్లాడితే తప్పేంటి? ఎవరు చెప్పుకున్నారు బాధలో? ఒక సహోదరి గురించి చాలా చక్కగా మాట్లాడాను. ఆ రోజు రాత్రి అంతా ఏడ్చుకుంటా పడుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నావు మాటలు మాట్లాడటం కంటే ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా. దేవునికి మహిమ కలుగును గాక. అన్నాలాంటి తల్లిగా మారితే బాగుంటుంది కదా. మీ బరువు మీ బాధ్యత కూడా ఖచ్చితంగా తెలిసిందప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనలో తల్లి లాంటి స్వభావం రావాలి, తండ్రి లాంటి స్వభావం రావాలి. నేను చూశాను కాబట్టి చెప్తున్నా. మీరు కూడా అటువంటి స్వభావం కలిగి ఉంటే, ఇంకా రక్త సంబంధంలోనే గింగరాలు తిరుగుతుంటాయి. యేసయ్య ప్రేమ, యేసయ్య రక్తపు ప్రేమ, అందరిని ఒకటిగా చూసే ప్రేమ ఇంకెప్పుడు మీలోకి వస్తుంది. స్తోత్రం కలుగును గాక. పోయిన వారం యేసయ్య రక్తం తాగాం, ఆయన శరీరం తిన్నాం. ఈ వారం ప్రార్థన కొట్టాం. చాలా మంది ప్రార్థన కొట్టేశారు. ఏది దైవ సంబంధమైన ప్రేమ? దేవునికి మహిమ కలుగును గాక. రోదన చేసే విద్య నేర్పాలి మన పిల్లలకి. స్తోత్రం కలుగును గాక. తెచ్చి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఏది ఎక్కడ నేను సేవకు వచ్చిన తర్వాత ఇది కావాలి, ఇది ఇయ్యండి అని మా అమ్మను కానీ మా నాన్న కానీ మా అమ్మ వాళ్ళని కానీ నేను అడిగినట్లుగా నాకు గుర్తు లేదు. స్తోత్రం కలుగును గాక. ఎందుకో చెప్పమంటారా? నాకు అన్ని చూసుకోవటానికి నా తండ్రి ఉన్నాడు. చప్పట్లు కొట్టుకోండి. నాకు ఏది అవసరమైనా అడగటానికి మీరున్నారు. ఈ ప్రేమ మధ్యలోనే నేను బ్రతుకుతున్నాను. తల్లి మరిచిన యేసయ్య నన్ను మరవలేదు. స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూస్తున్న దేవుడే నిన్ను కూడా చూస్తున్నా. అవమానపరిచిన వాళ్ళని నేనే పలకరించాను, నిందించిన వాళ్ళని నేనే పలకరించాను. వాళ్ళు ఒకవేళ వందనాలు చెప్పకపోయినా వాళ్ళు ఎదురెళ్ళి నేను వందనాలు చెప్తాను. మనం ఉండేది కొద్ది దినాల భూమి మీద. తల్లికి మించిన ప్రేమ కలిగి మనం బ్రతుకుగాక. అదే యేసయ్య ప్రేమ. ఇది కదా దేవుడు మనలో కోరుకుంటుంది. అత్త ఏదైనా తిడితే కోడలు 10 రోజులు పలకరిస్తుంది. కోడలు ఏదైనా అంటే అత్తక పొరపాటు మొహం చూపించదు. ఎక్కడ దేవుని ప్రేమ? స్తోత్రం కలుగును గాక. నీకేం తెలుసయ్యా, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అని ఒకవేళ మీరంటే ఆ ఇంట్లో కూడా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన
కనపడట్లేదా మీకు? మందిరంలోనే కాదు, 2-3 ఎక్కడ నా పేరు ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. నీ ఇంట్లో కూడా ఉన్నాడు, నీ ఒంట్లో కూడా ఉన్నాడు. మరి ఆయన కనపడట్లేదా నీకు? నీ కోడలే కనపడుతుందా? మీ అత్తయ్య కనపడుతుందా? మీ మామయ్య కనపడుతున్నాడా? నీ అల్లుడే కనపడుతున్నాడా? నీ కూతురు నీ కొడుకే కనపడుతున్నాడా? రోదన విద్య రోదన చేయ నేర్పాలి. రెండోది ఏంటది? అంగలార్పు విద్య. ఏడ్చి ప్రార్థన చేయాలి. నీ పిల్లలు కూడా నాకు చెప్పారు కదా, దేవుడు ఆయన బ్లెస్ చేశాడు. స్తోత్రం కలుగును కాక. అట్లా దీవించబడాలంటే అన్నాలాంటి కన్నులుగా మీరు మారాలి కదా. నీ కుమారుడు ప్రవర్తన కావాలంటే, దేశాన్ని పరిపాలించే గొప్ప నాయకులు కావాలంటే మీరు ప్రార్థనా పరులై ఉండాలి కదా. 5 నిమిషాలు మోకరించడానికి బరువు, ఒళ్ళంతా బరువు అయిపోతుంది. కానీ మీ పిల్లలు మాత్రం దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఉండాలి. ఎట్లా జరిగింది? దేవుని మందిరం అడుగు పెట్టినది మొదలుకొని హృదయమున నీళ్ళ వలె కుమ్మరించి అభిషేకం కలిగిన తల్లి హన్నా. స్తోత్రం కలుగును గాక. ఆమెను నిందించారు, అవమానపరిచారు, గందరగోళం చేశారు. ఎక్కడ బాధపడాలి? చిన్నగా షిలోహులో ఉన్న దేవుని మందిరానికి బయలుదేరింది. హల్లెలూయా. ఈశ్వరుని చూడాలి. మనం అతల్య దగ్గరికి వెళ్ళి, అతల్య, నీ కొడుకుని పాడు చేసే మనసు నీకు ఎట్లా వచ్చింది? ఎందుకు నువ్వు అంత క్రూరమైన దానిగా ఉన్నావు? చాలా అనుభవం ఉంటాయి ఆమెలో. దేవుడు చిత్తమైతే రేపు వారం మీటింగ్స్ కాబట్టి ఈసారి వారం మీకు కొన్ని విషయాలు చెప్తారు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎట్లా వచ్చింది నీకు అంత క్రూరమైన మైండ్? ఏ తల్లి కూడా అట్లా చెడిపోవాలని కోరుకోదు కదా. అతలే అంటది, నా తల్లి ఏమన్నా నీతిమంతురాలా? నా తల్లి ఏమన్నా గుణవంతురాలా? మా నాన్ననే ఎదిరించింది. ఏం పేరు ఆ పేరు? ఏ పేరు? అదేమో బాబేలు, ఇదేమో యెజెబెలు. చెప్పండి అందరూ ఏ పేరు? గుర్తుండాలి మీకు. అది ఏ పేరు? నా తల్లి మా నాన్న ఎదిరించింది. ఆ పేదవాడి ద్రాక్ష తోట మనకొద్దు. మొగుడుగా ఏ పెట్టి పిలిచి మర్యాద ఇచ్చేవాడు లేకపోలేదు మీలో. నువ్వు పోయి మర్యాదగా ద్రాక్ష తోట నాకు తెస్తావా చేస్తావా? వెళ్ళాడు. ఆ పేదవాడైనా అతనికి ఆ ఒక్కటే ఉండే ద్రాక్ష తోట. అతని జీవనాధారం అదే, అతనికి దేవుడు ఇచ్చింది అదే. అయ్యా, ఇది మా తండ్రి ఇచ్చింది, దీన్ని నేను ఇవ్వలేను. నా తోట, నా గోడకు ఆనుకొని తోట మర్యాదకి ఇస్తేనేమో పొలమో పొలమో ఇస్తాం, లేదంటే దౌర్జన్యంగా ఆక్రమించుకుంటాం. ఏం చేయలేకపోయాడు. చివరికి అతను చంపి అతని ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నాడు. రాజరికం కదండి. హల్లెలూయా. రాజకీయ నాయకులు కూడా రాజరికాన్ని చేస్తున్నారు.
పేదల దగ్గర భూములు లాక్కుంటున్నారు, గవర్నమెంట్ భూములు కబ్జా చేసుకుంటే అది వేరు. పేదలకి కూడా స్థితి లేక గతి లేక ఓ 5 ఎకరాలు గవర్నమెంట్ ఇస్తే, ఈ మధ్య ఎప్పుడో ఇస్తే దాన్ని ఆ భూమి కలిగిన ఆయన తెలియకుండా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, బినామీలు చేయించారు. ఏడుస్తూ ఫోన్ చేశాడు, అన్నా నా పిల్లలకున్న నా భూమి ఒకటి, దేవుడికి మహిమ కలుగును గాక. దాని మీద రాజకీయ నాయకులు కనుబడి నాకు తెలియకుండా, నేను సంతకం పెట్టకుండా, నా పిల్లలను అడగకుండా వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. నేను చెప్పాను కదా, అహాబు యెజెబెల్ అనే వాళ్ళిద్దరు కూడా అంతే చేశాక కంగారు పడమలకు, దేవుడి పక్షాన న్యాయమైనది తీరుస్తాడు. హల్లెలూయా. మొన్న ఈ మధ్య జరిగింది ఏంటో తెలుసా? ఎందరు గోల్డ్ కొట్టి ఎంతమంది దగ్గర అన్యాయంగా సంపాదించాడు. వాటిలో కొంత భూమి కారు కొన్నాడు అతను. ఆ కారులో పోతుంటే భయంకరమైన మలుపు, అవతల లోయ. చదివి ఉంటారు న్యూస్లో, మనకు తెలుసో తెలియదు. స్పీడ్గా 120 స్పీడ్ వెళ్తా, అక్కడ టర్నింగ్ ఉందన్న సంగతి డ్రైవర్కి తెలియదు, దీనికి తెలియదు. ఈడు చేసిన పాపానికి డ్రైవర్ కూడా చచ్చిపోయాడు. ఆడి భార్య కూడా యెజెబెల్ లాంటిదే. ఎప్పుడైతే భర్త చచ్చిపోయాడో ఇప్పుడు యెజెబెల్ మారింది. స్తోత్రం కలుగును గాక. నీ కన్నీరే, నువ్వు చేసిన ప్రార్థనే, నీ దేవుడే మాకెంత కీడు చేసి, నీ పొలవద్దు ఏమొద్దు చేసుకొని భర్త చచ్చిపోయినాక భార్య ఇప్పుడు 5 ఎకరాల పొలం అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్త. నీ పిల్లలను పాడు చేసే మనసు. బంధువుల మీదే కొంతమంది చెడు మాటలు చెప్తారు పిల్లలకి. నీ బాబాయ్ మంచోడు కాదురా, నీ పెదనాన్న మంచోడు కాదురా, ఏమేదో పెద్ద పైన చూడు పడ్డట్టు. నీ అక్క మంచిది కాదురా, నీ చెల్లెలు మంచిది కాదమ్మాయి. ఎవరు అనుకుంటున్నారు ఇది? అతల్య. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి వచ్చిన ఏమిటంటే తన తల్లి అయిన యెజెబెల్ లోబడదు, గర్వంతురాలు, భర్త లేకలేదు, పిల్లల్ని కూడా మార్చేసింది, కొడుకును పాడు చేసేటట్టు మార్చేసింది. మధ్యాహ్నం వేళ తల్లి పాత్ర పోషిస్తున్న దేవుని బిడ్డలారా, తండ్రి పాత్ర పోషిస్తున్న దేవుని బిడ్డలారా, మీరు అహాబు వలె ఉండకూడదు. మీరు అతల్య వలె, యెజెబెల్ వలె ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మీ పిల్లలకి రోదన నేర్పాలి, అంగలార్పు విద్య నేర్పాలంటే ముందు మీరు నేర్చుకోవాలి. అన్న నేర్చుకుంది, తన కుమారుడి మీదకి ఆశీర్వాదం వచ్చింది. ఆమె రాజులను అభిషేకించేవాడు అయ్యాడు. ఆమె అనేకులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆమె ఏ సమస్య వచ్చినా ఈయన దగ్గరకు వచ్చేటట్టుగా దేవుడు దీవించాడు. నీ సంగతి ఏ రోజైనా నీ పిల్లల కోసం నువ్వు రోగం చేసావా? కడుపులో వాడు పడకమునిపే, అన్న కడుపులో వాడు సమయం పడకమునిపే ఏమనుకుందో తెలుసా? ప్రభువా, యెహోవా, నీవు కనుక నాకు మగబిడ్డను దయచేసి ఎట్లా వాడు పాలు విడవకు మునిపే నీ మందిరానికి ఇచ్చేస్తాను. గట్టిగా ఏడ్చి ఏడ్చి ఏడ్చి
ఏడు మధ్యలో యెహోవాతో చెబుతుంది మాట, నీవు నాకు మగబిడ్డను దయచేసి ఎడల పాలు విడవకుండా నేను ఇచ్చేస్తాను. అట్లానే చేసిన తల్లి స్తోత్రం కలుగునుగాక. అదే స్పిరిట్, అదే అభిషేకం సమీర్ మీదకి దేవుడు పంపించాడు. అన్నావలే నీ పిల్లలు బాగు కోరుకునే తల్లిగా ఉంటావా? అతల్యావలే దుష్ట పనులు చేసేటటువంటి చేయమని నేర్పే తల్లిగా అతల్యావలే నీవు ఉంటావు. ఈ మదర్స్ డే సందర్భంగా దేవుడు నీకు మనతో మాట్లాడిన మాట నేనైతే నేను చెప్పగలను. ఒక రకంగా ఇంకొక రకంగా ప్రేమించట్లేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అట్లా ప్రేమించిన వాడిని అయితే ఎప్పుడో ఈ గుండె ఆగిపోయేది. ఆ గుండె కొట్టుకోవడం ప్రారంభమైంది యేసు రక్తం నా మీద పడటం వల్ల. హల్లెలూయా హల్లెలూయా. ఈ గుండె ఆగిపోయే వరకు యేసై ప్రేమ కలిగి బ్రతకాలన్నదే నా ఆశ. చాటు మాటున ఎవరు ఎన్ని అనుకునేవాడు, ఎన్ని విధాలుగా పోషించినవాడు, ఏమైనా కానివాడు స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. దేవుని ప్రేమ కలిగి బ్రతకటానికి ఈ శేష జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. కనుక విలువైన మాట మీతో మాట్లాడేది తల్లి అతల్యావా అన్నావు. జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేసుకో, క్షమాపణ అడుగు, ఉంటానని తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక.